హలో ఫ్రెండ్స్, ఈ వీడియో త్రూ మీకు నార్మలైజేషన్ అంటే ఏంటో ఫుల్ క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి? పోలీస్ నియామకంలోని ప్రతి అభ్యర్థుల్లో ఒకరికి లాస్, ఒకరికి ప్రాఫిట్ అవ్వకుండా అందరికీ కరెక్ట్ జస్టిస్ కోసం మన బోర్డు చేసే ప్రక్రియని మనం జనరల్గా నార్మలైజేషన్ అని అంటాం. అసలు నార్మలైజేషన్ అనే ప్రక్రియ ఎందుకు చేస్తారు? జనరల్గా నార్మలైజేషన్ మనకి ఏఆర్లో మాత్రమే చేయడం అయితే జరుగుతుంది. ఎందుకు చేస్తారు అంటే ఏఆర్ యొక్క పోస్టులు అబ్బాయిలకి మరియు అమ్మాయిలకి ఇద్దరికీ ఉంటుంది. అదే టీఎస్ఎస్పిలో అయితే పోస్టులు అబ్బాయిలకి మాత్రమే ఉంటాయి. ఏఆర్లో రెండు అమ్మాయిలకి ఇద్దరికీ ఉంటాయి కాబట్టి నార్మలైజేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఎందుకంటే టీఎస్ఎల్పిఆర్బి ప్రొవైడ్ చేసిన గ్రేడేషన్ టేబుల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రేడేషన్ టేబుల్లో ఒక అబ్బాయి టాప్ స్కోర్ చేయాలి అంటే ఆ అబ్బాయి 4 minutes 15 seconds లేకపోతే అంతకంటే లోపట టైమింగ్స్లో గనక 1600 meters కంప్లీట్ చేసినట్టయితే ఆ అబ్బాయి టాప్ స్కోర్ చేయగలుగుతాడు. అదే ఒక అమ్మాయి టాప్ స్కోర్ చేయాలి అంటే 3 minutes 5 seconds లేకపోతే అంతకంటే తక్కువలో 800 meters కంప్లీట్ చేసినట్లయితే ఆ అమ్మాయి టాప్ స్కోర్ చేయగలుగుతుంది. ఇక్కడ మన స్టేట్లో ఆన్ అన్ యావరేజ్ మనం చూసుకున్నట్లయితే అబ్బాయిలకి 70 to 75 ఈవెంట్స్ మార్క్స్ అయితే ఉండడం జరిగింది. అమ్మాయిలకి మాత్రం 80 to 85 ఈవెంట్స్ మార్క్స్ ఉండడం అయితే జరిగింది. మన స్టేట్లో ఏ అబ్బాయి కూడా 95 and 100 ఈవెంట్స్లో స్కోర్ చేయడం అయితే జరగలేదు. అమ్మాయిలు మాత్రం 95 and 100 అయితే డెఫినెట్గా స్కోర్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే మన బోర్డు నార్మలైజేషన్ అనే ఒక ప్రక్రియ చేస్తుందని మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. అసలు నార్మలైజేషన్ ఎలా చేస్తారు? నార్మలైజేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, నార్మలైజేషన్ ఎందుకు చేస్తారో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి నార్మలైజేషన్ యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను ఒకసారి మీకు ఫార్ములా విని చదివించి దాని తర్వాత ఫార్ములా యొక్క అర్థం చెప్తాను. ఫార్ములా వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్ ప్లస్ యావరేజ్ సబ్స్క్రిప్ట్ టీ ప్లస్ రా మార్క్స్ మైనస్ స్టాండర్డ్ డీవియేషన్ ప్లస్ యావరేజ్ సబ్స్క్రిప్ట్ ఎస్ ఇంటూ యావరేజ్ సబ్స్క్రిప్ట్ టీటీ మైనస్ స్టాండర్డ్ డీవియేషన్ ప్లస్ యావరేజ్ సబ్స్క్రిప్ట్ టీ బై యావరేజ్ సబ్స్క్రిప్ట్ ఎస్టీ మైనస్ స్టాండర్డ్ డీవియేషన్ ప్లస్ యావరేజ్ సబ్స్క్రిప్ట్ ఎస్. ఇక్కడ ఎస్టీ అంటే స్టాండర్డ్ డీవియేషన్, అది మనందరికీ తెలిసిందే. దానికి ఒక ఫార్ములా అయితే ఉండడం అయితే జరిగింది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎస్టీ స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ సిగ్మా ఎస్ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్ మైనస్ 1. అది మనకైతే ఫార్ములా. జనరల్గా ఈ స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవడానికి గూగుల్లో మనకి స్టాండర్డ్ డీవియేషన్ క్యాల్కులేటర్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ యావరేజ్ ఇస్ నథింగ్ బట్ వచ్చిన మార్క్స్ యొక్క యావరేజ్ మార్క్స్, దట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ సబ్స్క్రిప్ట్ టీ ఏమో ఆల్ ది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అంటే స్టేట్లో క్వాలిఫై అయిన అందరి క్యాండిడేట్స్ యొక్క మార్క్స్. సబ్స్క్రిప్ట్ ఎస్ అనగా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఆన్ జెండర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు మనం అబ్బాయిల మార్కులు క్యాలిక్యులేట్ చేస్తే మన స్టేట్లో క్వాలిఫై అయిన అందరు అబ్బాయిల మార్కులు తీసుకోవాలి. సబ్స్క్రిప్ట్ టీటీ అంటే టాప్ 0.1% ఆర్ టాప్ 10. ఇక్కడ అందరూ టీటీ అని అన్నారు కాబట్టి అన్ని స్టేట్లో క్వాలిఫై అయిన అందరి అభ్యర్థుల మార్క్స్ పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ టాప్ 0.1% లేకపోతే టాప్ 10% టాప్ 10 యొక్క మార్క్స్ చూస్తారు. ఏది ఎక్కువ ఉంటే అది పరిగణలోకి తీసుకుంటారు. సబ్స్క్రిప్ట్ ఎస్టీ అంటే సేమ్, ఇది కూడా టాప్ 0.1% ఆర్ టాప్ 10%, ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఎస్టీ అని ఇచ్చినారు కాబట్టి బాయ్స్ మార్క్స్ క్యాల్కులేట్ చేసేటప్పుడు బాయ్స్ యొక్క మార్క్స్ తీసుకోవాలి, అండ్ గర్ల్స్ మార్క్స్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఏమో గర్ల్స్ యొక్క మార్క్స్ తీసుకోవాలి. మనకి మెయిన్గా ఇంపార్టెంట్ అయ్యేది మాత్రం యావరేజ్ టీటీ అండ్ యావరేజ్ ఎస్టీ. యావరేజ్ టీటీ ఇస్ నథింగ్ బట్
టోటల్ అన్ని క్యాండిడేట్స్ స్టేట్లో క్వాలిఫై అయిన అందరి క్యాండిడేట్స్ యొక్క యావరేజ్ మార్క్స్. యావరేజ్ ఎస్టీ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు బాయ్స్ మార్క్స్ తీసుకున్నప్పుడు యావరేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ బాయ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఆర్ యావరేజ్ ఆఫ్ గర్ల్స్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్, అంతే. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటూ అయితే మాట్లాడుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 45 క్యాండిడేట్స్ క్వాలిఫై అయినారు అని అనుకుందాం. అందులో బాయ్స్ వచ్చేసి 24 అండ్ గర్ల్స్ వచ్చేసి 20 క్యాండిడేట్స్ క్వాలిఫై అయినారైతే అని మనం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్లో 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్, 65 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్, 75 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4, అట్లా 85, 65 మార్క్స్ వచ్చిన వాళ్ళు అనుకుందాం. సేమ్ గర్ల్స్ అలాగే. ఇప్పుడు మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ఆల్ క్వాలిఫైడ్ మెంబర్స్ మనం చూసుకున్నట్లయితే 9.9. ఇది ఎలా తీసుకోవాలంటే మనకి గూగుల్ క్యాలిక్యులేటర్లో ఈ స్టాండర్డ్ డీవియేషన్ యొక్క మార్క్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే అది వస్తుంది. అట్లనే మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మెన్ తీసుకోవాలి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఉమెన్ తీసుకోవాలి, యావరేజ్ ఆఫ్ మెన్ తీసుకోవాలి, యావరేజ్ ఆఫ్ ఉమెన్ తీసుకోవాలి. యావరేజ్ ఆఫ్ మెన్ ఇట్స్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి 50, 50, 50, 65, 65, 60 అట్లా 7 టైమ్స్, అట్లా 4 టైమ్స్, 5 టైమ్స్ తీసుకొని దాన్ని 24తో మనం డివైడ్ చేసినట్లయితే మనకి యావరేజ్ ఆఫ్ మెన్ వస్తుంది. సేమ్ అదే విధంగా యావరేజ్ ఆఫ్ ఉమెన్, యావరేజ్ ఆఫ్ టోటల్ క్యాండిడేట్స్, యావరేజ్ ఆఫ్ లైక్ జెండర్ గ్రూప్, దట్ ఈస్ బాయ్స్ అయితే బాయ్స్ అవ్వచ్చు, గర్ల్స్ అయితే గర్ల్స్ అవ్వచ్చు. కానీ ఇక్కడ యావరేజ్ టీటీ అండ్ యావరేజ్ ఎస్టీలో మనకి ఇక్కడ 80 వచ్చేసి ఇప్పుడు 0.1 అంటే ఇక్కడ 24లో మనకి ఒక్కటి కూడా రాదు కాబట్టి నేను 1% తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ 1% అయితే టాప్ 1% తీసుకోవాలి కాబట్టి టాప్ 1% నేను 80 అని తీసుకున్నా. 76.5 ఇస్ నథింగ్ బట్ టాప్ 10% యొక్క యావరేజ్. అండ్ సేమ్ ఇక్కడనే యావరేజ్ ఆఫ్ టోటల్ అంటే ఇప్పుడు 0.1% కాకుండా 1% తీసుకున్నా కాబట్టి ఇక్కడ 1% టాప్ 1% బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరిట్లో చూస్తే మాత్రం టాప్ 1% ఇస్ 85. సో 85 తీసుకున్నా. యావరేజ్ ఆఫ్ టాప్ 10 మెంబర్స్, ఎందుకంటే ఇక్కడ మనము 0.1% తీసుకుంటాం లేకపోతే 10 మెంబర్స్ తీసుకుంటాం. సో అందరు టోటల్లో 10 మెంబర్స్ యొక్క యావరేజ్ తీసుకుంటే నాకు 82.5 వస్తుంది. సో ఇక్కడ నేను పరిగిణిలోకి 85 తీసుకుంటాను అండ్ ఇక్కడ పరిగిణిలోకి అయితే 80 తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే నేను ఇక్కడ బాయ్స్ యొక్క మార్క్స్ సబ్స్టిట్యూట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎస్టీ యావరేజ్ని ఇప్పుడు నేను 9.5 తీసుకున్నా అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 9.5, యావరేజ్ ఏమో 71. రా మార్క్స్ ఇక్కడ నేను 80 తీసుకోవడం జరిగింది. సారీ, ఇక్కడ 80 తీసుకోవడం అయితే జరిగింది. రా మార్క్స్ 75 కాదు. రా మార్క్స్ ఒక అబ్బాయికి 80 వచ్చిందని మనం అనుకుందాం. సో మైనస్ స్టాండర్డ్ డీవియేషన్ 9.8 ప్లస్ 67 ఇంటూ యావరేజ్ సబ్స్క్రిప్ట్ టీటీ 85 ఇది, అండ్ 9.1 ప్లస్ 71 అట్లా అన్ని వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 19 ఇట్లా క్యాన్సిలేషన్ అండ్ సబ్స్క్రాక్షన్ సింప్లిఫికేషన్ చేసిన తర్వాత మనకి 80.9 ప్లస్ 4.1 అయితే వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 85. సో ఒక 80 రా మార్క్స్ వచ్చిన అబ్బాయికి నార్మలైజేషన్ ప్రక్రియ చేసిన తర్వాత ఆ అబ్బాయికి పెరిగిన మార్క్స్ చూసుకున్నట్లయితే 85. ఇప్పటి వరకు నార్మలైజేషన్లో ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకపై మనం చూసుకోవాల్సి వస్తే చాలామందికి ఉండే అపోహలు ఏంటంటే మనం ఏ టైంలో ఈవెంట్స్కి వెళ్ళాము, ఏ రోజు ఈవెంట్స్కి వెళ్ళాము, మనం ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మనతో పాటు ఎంతమంది పరిగెత్తారు, మన బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు అనే వాటిపై చాలామంది అపోహలు పడుతూ ఉన్నారు. ఇవి కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటారంటే ఇవి కన్సిడరేషన్స్లోకి తీసుకోరండి. ఎందుకంటే ఇవి కన్సిడరేషన్లోకి తీసుకుంటే మాత్రం ఆల్రెడీ ఇది మనకి నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేసి ఉంటారు. కన్సిడరేషన్లోకి తీసుకోరు కాబట్టి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేసి లేదు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం పాయింట్స్ ఏవైతే కన్సిడరేషన్లోకి తీసుకుంటారో, దట్ ఈస్ యావరేజ్ లేకపోతే స్టాండర్డ్ డీవియేషన్, అది ఆ పాయింట్స్ మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకొని నార్మలైజేషన్ యొక్క ప్రాసెస్ చేస్తూ ఉంటారు.
అంతేకాని మనం ఏ టైంలో ఈవెంట్స్ చేసాం, ఏ రోజు ఈవెంట్స్ చేసాం, ఎక్కడ ఈవెంట్స్ చేసాం, ఎంతమందితో ఈవెంట్స్ చేసాం అనే పాయింట్స్ మాత్రం కన్సిడరేషన్లో ఉండదు. ఇందాక మనం చూసుకున్న ఎగ్జాంపుల్లో అయితే 80 మార్క్స్ వచ్చిన అబ్బాయికి నార్మలైజేషన్ చేసిన తర్వాత 85 మార్క్స్ రావడం అయితే జరిగింది. 80 వచ్చిన ప్రతి ఒక్క అబ్బాయి మార్క్స్ 85 మార్క్స్ మాత్రమే అవుతుంది. అంటే మనం చేసిన ఎగ్జాంపుల్ ప్రకారం 85 మార్క్స్ పెరిగింది. సో 80 వచ్చిన అబ్బాయికి ఎంత మార్క్స్ అయితే పెరుగుతుందో ప్రతి అబ్బాయికి అదే మార్క్స్ అనేది పెరుగుతుంది. ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏ టైంలో చేసినా కానీ, ఎంతమందితో ఈవెంట్స్ చేసినా కానీ కూడా, ఏ రోజు ఈవెంట్స్ చేసినా కానీ కూడా అన్ని మార్క్స్ పెరగడం మాత్రమే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ చూసుకున్నట్లయితే, మా నార్మలైజేషన్లోని డిఫరెన్స్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఖమ్మంలో ఒక అబ్బాయికి 57 మార్క్స్ వస్తే తన నార్మలైజ్డ్ మార్క్స్ చూస్తే మాత్రం 66.94. అదేవిధంగా ఇంకొక క్లిప్పింగ్లో మనం చూసినట్లయితే సేమ్ 57 మార్క్స్ వచ్చిన అబ్బాయికి 66.94 మార్క్స్. ఇప్పుడు మహబూబ్ నగర్లో మనం చూసుకుంటే అయితే మళ్ళీ 57 వచ్చిన పర్సన్కి నార్మలైజేషన్ తర్వాత వచ్చిన మార్క్స్ 66.94. ఇలా మనం ఫార్ములాలో చూసుకున్నట్లయితే మన రా మార్క్స్ అనేటివి మాత్రమే చేంజ్ అవుతాయి. మిగతా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన మిగతా నంబర్స్ అన్నీ కూడా సేమే ఉంటాయి. రా మార్క్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది.